నిజంగా అసలు పోలీసు వాళ్ళు చాలా బాగా పనిచేస్తారు అనిపించింది. అది కాకుండా అల్లు అర్జున్ గారు జడ్జి గారు కూడా చెప్పడం జరిగింది కదా, ఒక సామాన్య పౌరుడుగానే ఒక సెలబ్రిటీ కాకుండా వేయడం జరిగిందని. ఎన్నో చట్టం తన పని తాను చేసుకుంటుందని ఆయన కూడా చాలా నవ్వుతూ వెళ్ళారు. అలాగే జరిగింది. అలాగే బెయిల్ కూడా రావడం జరిగింది. కాబట్టి కొంచెం ఇంకా మీదటైనా ప్రేక్షకులు సెలబ్రిటీస్ ఎక్కడైనా కనపడితే కొంచెం దూరంగా ముందు చిన్నపిల్లలు ఉన్నారా, ఆడవాళ్ళు ఉన్నారని చూసుకొని వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం భయ్య. ఎందుకంటే సెలబ్రిటీస్ అంటేనే చాలామంది ఎగసిపడతారు. అలాగే జరిగిన సంఘటన అది. అల్లు అర్జున్ గారి ఇన్వాల్వ్మెంట్ 1% కూడా లేకపోయినా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అది కాకుండా ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. అది పోతే తిరిగి రాదు. కాబట్టి ఎనీహౌ రేవతి గారు వాళ్ళ కుటుంబానికి వాళ్ళు వెంటనే స్పందించారు. కాబట్టి ఇంకా నా అభిప్రాయం ప్రకారం కొంచెం ఎక్కడో రాజకీయ పరిమాణం కూడా జరిగిందని అనుకుంటున్నాను నేను. అంతే. అంటే ఇప్పుడు పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అనేది కరెక్టేనా? పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేశారని అనిపిస్తుంది. కానీ బెడ్రూమ్ దాకా అనేది కొంచెం ఎక్కడో వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మనం ఏదైనా అల్లు అర్జున్ గారు కూడా నిన్న న్యాయం పరంగానే వెళ్దాం, చట్టం కంపల్సరీగా 100% జెన్యున్ రివ్యూ ఇస్తుంది అనేది వాళ్ళు నమ్మారు. కాబట్టి ఈరోజు ఆయన బెయిల్ ద్వారా విడుదల జరిగింది. కాబట్టి హర్షం వ్యక్తం చేస్తున్నా భయ. ఓకే, ఇప్పుడు నేను సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తాను? అదే ఆయన కూడా అన్నారు, చట్టం తన పని చేసిపోతుంది, నా జోక్యం ఏమీ లేదని. ఎనీహౌ వాళ్ళ మామయ్య కూడా అక్కడ డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన కూడా రావడం జరిగింది. కాబట్టి కొంచెం ఎక్కడో జెన్యున్గానే జరిగిందని అనుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు పుష్ప 2 దాని మీద మార్క్ వేయడానికి ఇదంతా జరిగిందంటారు? అది కూడా ఒక ఉండొచ్చు. ఎందుకంటే పుష్ప 2 మీరు గమనించారు లేదో, నిన్న ఈ ఇన్సిడెంట్తో కలెక్షన్లు ఇంకా పెరిగినాయి. ఎందుకంటే సానుభూతి అనేది వచ్చింది అల్లు అర్జున్ గారికి కలెక్షన్ పరంగా. అంటే ఒక సినిమా హిట్ అవ్వడం వల్ల ఏదైనా ఇప్పుడు ఎదుగుతుంటే తొక్కుతారు అనేది సహజం అయిపోయింది మనకు అని అనుకుంటున్నాను నేను. దీని వెనుక ఏమైనా కుట్ర ఉందంటారు? కుట్ర అని మనం చెప్పలేం భయ. కానీ అనేహో జరిగిన పరిమాణం చూసి ఒక సెలబ్రిటీని అలా చేయడం తప్పు. సెలబ్రిటీ అని కాదు, సామాన్య పౌరుడు అయినా కూడా ఇంట్లోకి వెళ్ళి చేయడం అనేది కొంచెం ఎక్కడో కొంచెం చూసుకోవాలి అని అనుకుంటున్నాను. అంతే. ఆయన వస్తున్నారని విన్నాను. అల్లు అర్జున్ గారి ఇంటికి వస్తే ఇంకా బాగుంటుంది, అప్పుడు స్పందిస్తారేమో చూడాలి భయ. అవును, అందరూ అల్లు అర్జున్ గారు, సానుభూతి గారు, నాగచైతన్య గారు వచ్చారు, నాగబాబు గారు వచ్చారు, రానా గారు, విజయ్ దేవరకొండ అందరూ ఏకమయ్యారు. కాబట్టి ఎందుకంటే ఆయన సాధించిన విజయం తెలుగు సినిమా గర్వంగా చెప్పారు. ఎందుకంటే మహారాష్ట్రలో కూడా కలెక్షన్స్ ఫుల్, మన ముంబైలో అలాంటి సిటీస్లో కూడా తెలుగు సినిమాకి ఎక్కువ పాపులర్ వస్తుంది. కాబట్టి హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఈ దెబ్బకి ఇంకా పాపులర్ అయిపోయారు. నేషనల్ మీడియాలో కూడా నిన్న అరెస్ట్ గురించి చాలా ఎక్కువ అదే చూపించడం జరిగింది. కాబట్టి ఎనీహో అల్లు అర్జున్ గారు దీని గురించి ఇంకా స్పందించలేదు కదా, స్పందిస్తే ఎలా ఉంటుందో చూడాలి. అస్సలు తప్పులేదు. ఏంటంటే జనాలు కొంచెం అక్కడ మొత్తం టొక్లేస్ ఆయన తప్పులేదు. వాళ్ళ ఫ్యామిలీతోని చూడనికి వచ్చినారు మూవీ. వాళ్ళు కేసు వేసినారు. ఓన్లీ 1 డేనే అంతే కాదన్నా. అంటే మామూలుగా థియేటర్లో సినిమా చూడడానికి అల్లు అర్జున్ గారికి పర్మిషన్ ఇచ్చాము, రోడ్డు షో చేశాడు కదా, బయటికి వచ్చి ఇలా చేతులు ఊపారు కదా, దాని పర్మిషన్ ఇవ్వలేదు, దాని వల్లనే ఇలా జరిగింది అంటున్నారు. దానికి ఏమంటున్నారు? జరిగిందంటే ఇంకా ఆయన ఇష్టం. అది హీరో కాబట్టి పుష్ప 2 క్రేజ్ వచ్చింది కాబట్టి ఆయన ఇష్టం. అది ఎవరైనా చేస్తారు, అట్లా ప్రతి హీరో కూడా చేస్తారు. నాగార్జున కానీ, వెంకటేష్ కానీ, చిరంజీవి కానీ, వాళ్ళ ఫ్యామిలీ అనుకో, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వేసుకో మొత్తం. ఇది అల్లు అర్జున్ తప్పు లేదంటావు? తప్పు లేదు అది. ఇప్పుడు ఆయన ఇవేంటంటే పుష్ప 2 క్రేజ్ వస్తుంది కాబట్టి, ఇప్పుడు సుకుమార్ డైరెక్టర్ కాబట్టి క్రేజ్ వస్తుంది కాబట్టి వాళ్ళ సంతోషం కాబట్టి ఆయన చేసిండు. ఆయన అల్లు అర్జున్ తొక్కాలనుకుంటున్నారు ఎవరన్నా? లేదు, ఏంటంటే కొంతమంది అట్లా ఏంటంటే వాళ్ళు అల్లు అర్జున్ అరే ఇట్లా వేస్తుండు అట్లా వేస్తుండు. ఏంటంటే ఆయన మూవీ పుష్ప 2 కాబట్టి ఆయన క్రేజ్ తీసిండు, కొత్తగా ఇద్దామని ఆయన తీసిండు సుకుమార్. పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేస్తారు కదా కేసు విషయంలో, ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇంకా ఫ్యామిలీ కాబట్టి, అంటే ఫ్యామిలీగా ఒక మామ కాబట్టి, అల్లుడు కాబట్టి వేస్తారు ఎట్లయినా. వాళ్ళకి ఒక కొట్లాడైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చినా వాళ్ళు కూడా ఒక్కటే అవుతారు మొత్తం.